నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో గణేశునికి సంకటహార చతుర్థి ప్రత్యేక పూజలు జరిగాయి. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహార చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి. సంకటహార చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకములోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహార చతుర్థి సందర్భంగా ఉదయం గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం కార్యక్రమాల్ని వైభవంగా నిర్వహించారు. గణపతి అనుగ్రహం కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नम इति चतुस्समुद्रपर्यन्तं उत्तम कुल अभिवृद्ध्यर्थं शुभं भवतु। మీ గోత్రము పేరు अहं भो अभिवादये अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట రైలు గేటు వద్ద అవుట్ వాల్ డ్రైనేజీ 45 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా 2024లో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా లేకపోతే డ్రైనా లేకపోతే వాటరా లేదంటే కమ్యూనిటీ హాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎరుపోతు రామరావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళీ ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది రైలు పట్టాలు. పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 1 టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది.
అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మేము అందరం కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య, ఇప్పుడున్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే. ఇంకొక వంతెన బుడమేరు నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 7 వంతెనలు ఆ రోజు ప్రతిపాదనలు పెట్టి టెండర్ కూడా పిలిచాం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం మా తర్వాత అధికారంలోకి వచ్చిన దాని 2025 ఐఐటి జేఈ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో 21వ ర్యాంకు ఓబీసీ కేటగిరీలో సెకండ్ ర్యాంకు సాధించిన విశ్వభారతి పాఠశాల విద్యార్థి పి భరత్ ని విశ్వభారతి విద్యాసంస్థల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ, డైరెక్టర్ మంజులలు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆధ్వర్యంలో భరత్ కు ల్యాప్టాప్ ను చైర్మన్ శ్రీమన్నారాయణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వభారతి చరిత్రలో ఒక గొప్ప పండుగ. ఈ పండుగ కారణం ఈ ప్రక్కన ఉన్నటువంటి భరత్ చంద్ర ఐఐటి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని లక్షల మంది రాసినటువంటి పరీక్షలో, ఐఐటి పరీక్షలో ఇతను ఓపెన్ కేటగిరీలో 21st ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంక్ సంపాదించాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ పరీక్షకు ముందు కార్పొరేట్ కాలేజెస్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. 2 years కూడా ఎక్కడ ఎవరు మంచి పిల్లలు ఉండారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది వాళ్ళు సహజంగా తెలుసుకుంటారు. ఏది ఇప్పుడు నార్త్ ఇండియాలో కోట, ఇక ఢిల్లీను, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉదయపూరు, జైపూరు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. ఈ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఈ పిల్లాడు చదువుతూ ఉండగా వాళ్ళు నాకు ఇన్ఛార్జ్ చెప్పింది ఏమిటంటే, ఆల్ ఇండియా లెవెల్లో మిగిలినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మార్కులు కూడా మేము ఎప్పుడు తెలుసుకుంటాం. మన భరత్ చంద్ర ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా లెవెల్లో ఉంటాడు. ఆశీర్వదిస్తున్నాను. నేను ఖచ్చితంగా మేమందరం కోరుకుంటాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, విశ్వభారతిలో మంచి నాలెడ్జ్ ఇవ్వటం వలన కాలేజీకి వెళ్ళిన తర్వాత పిల్లలు బాగా సక్సెస్ అవుతున్నారు. మా విశ్వభారతిలో ఉండేటువంటి మంచి స్టాఫ్ నేను చాలా గర్వంగా చెబుతున్నా. ఎక్కడా కూడా ఏంటంటే భారతదేశంలో పోటీగా ఉంటారు, లేరని నేను అన్నో, పోటీగా ఉంటారు. మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. కోటలోనే కొన్ని లక్షల మంది, రాజస్థాన్ కోటాలోనే కొన్ని లక్షల మంది పిల్లలు చదువుతారు. మరి అలాంటి సంస్థలతో మేము పోటీపడి విశ్వభారతిలో ఇలా మంచి ర్యాంక్ సంపాదిస్తున్నామంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా రేపు బాంబేలో ఈ బాబు జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కొంచెం కౌన్సిలింగ్ చేసుకుంటా, చాలా గుడ్ డిసిప్లైన్, దాంట్లో ఏం సందేహం లేదు, అలా చేసుకుంటా ఆ ర్యాంకు ఏది బిర్లా స్కాలర్షిప్ సంపాదించేటట్టుగా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారని ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఉండగా 9th and 10th 6th బాబు 5th క్లాస్లో చేరాడు. 6th అండి. 6th క్లాస్ నుంచి చెప్పినటువంటి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా Hi everyone, I am Bharat Chandra and I have secured 21 rank in JEE Advanced 2025. I am extremely grateful because I have worked so hard and I'm very happy for this success. I mainly dedicate my success to Vishwabharati, where I have did my schooling in, and
they really motivated me and boosted my confidence and gave me the proper foundation to crack this and get such a good result. So I'm really grateful. Thanks. కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మండపంలో సంకటహార చతుర్థి పర్వదినాన్ని వేడుకలు జరిగాయి. అందులో భాగంగా లక్ష్మీ గణపతి హోమం పూజలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజల్ని నిర్వహించడం జరిగింది. హోమ పూజలో ఈవో యార్లగడ్డ వాసు, పెద్ద సంఖ్యలో భక్తులు, వేద పండితులు పాల్గొన్నారు. भगवान सर्वात्मकः एकस्वंसी लक्ष्मी गणपतिदेवता सुप्रीत सुप्रसन्न वरदो हमतो कावस्तंति पिंसा लोपालाज छाया मध्ये परमात्मा व्यवस्थित स्कंदबोरुजः लक्ष्मीकारि नामानि जन्मके दुर्यावने ज्ञानब्धे वाणे प्रवेश करेगा संग्रामे सर्वकार्येषु विग्रहस्य जायते अब्दुर्साजर सर्वदा वाणुसलमानं जाते हत्तिं राजस्ता అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ముందుగా పాత్రికేయ మిత్రులకి, మా ధర్మకర్తల మండలికి, అలాగే దేవస్థాన యాజమాన్యానికి, ఈ హోమంలో లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు వచ్చే లక్ష్మీ గణపతి హోమం ఈ రోజును కూడా చాలా అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే పెళ్లి కాని వారు గాని, మనశ్శాంతి గాని ప్రతిదీ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో లభిస్తుంది. భక్తులు ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనదలిచారో వారు దేవస్థానం వద్ద 516 రూపాయలు చెల్లించినట్లయితే మీ గోత్రనామాలతో పూజ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు సుమారుగా 120 మంది దంపతులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మా దేవస్థానం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తల్లిదండ్రుల అకౌంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు నగదు జమ చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంతో మంది వెక్కిరించిన నోళ్లు మూతపడ్డాయని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు, సాయన రాజేష్, మహిళా మనులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఏదైతే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 లో ఇచ్చిన పథకాల్లో తల్లికి వందనం అనే కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన మేరకు ఈ రోజున నిన్న తల్లికి వందనం పేరుతో 6 పిల్లలున్న తల్లులు కూడా నిన్న జమ పడటం జరిగింది. మనం చూసుకుంటే గనక ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమలు చేయడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇటువంటి పథకాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సుమారుగా 67 లక్షల విద్యార్థులకి ఈ యొక్క పథకం అమలు జరుగుతుంది. అలాగే 45,000 మంది తల్లులు ఈ యొక్క పథకంలో వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే గనక పేద విద్యార్థులు అందరికీ కూడా చదువుకోవడానికి వీలుగా ఈ యొక్క పథకం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించడం
చేయటం కూడా ప్రజలందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఇదే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు నిన్నటి వరకు అవహేళన చేసి నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ తల్లికి వందనాల కార్యక్రమంలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మాటలు తగ్గించి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించాలి తప్పించి ప్రజల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చేసిన తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా అనేక మంది తల్లులు, విద్యార్థులు కూడా బాగుపడుతున్నారు. కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారికి, అలాగే మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు అమ్మకల్లలో ఆనందం. గుడివాడ పట్టణంలో తల్లికి వందనం నగదు జమ కావడంతో పలు కుటుంబాలకి 39,000, 26,000 ఇలా ఇంట్లో ఒకరు ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం నగదు పడటంతో అమ్మకల్లలో అంతులేని ఆనందం కనిపిస్తోంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావటం, మెసేజ్లు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నమస్కారం, నా పేరు పరింకాయ లక్ష్మి, మాది 1వ వార్డు. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నారు. కానీ 4 ఏళ్ళలో మా అబ్బాయికి ఒకసారి మాత్రమే పడింది. నేడు బాబు గారు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఊరి ఎమ్మెల్యే రాము గారికి నా తరపున ధన్యవాదాలు. నా పేరు తిరుపతమ్మ, మాది 1వ వార్డు. జగన్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు. మా చంద్రబాబు నాయుడు మాత్రం 2 పిల్లలకే వేసాడు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు బాబుకి, లోకేష్ గారికి, పవన్ గారికి, గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు అండి, మాది గుడివాడ 1వ వార్డు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తానన్నారు. కానీ ఒకళ్ళకి మటుకే ఇచ్చారు. అది కూడా 4 సార్లుగానే ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చాక మా 2 పిల్లలకు కూడా డబ్బులు పడినాయి. ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే రాము గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.